నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగా ఉన్నాను. ఏంట్రా బాబు, సంకల నుండి చలి వచ్చేస్తుంది, స్వెటర్ వేసుకోలేదు అన్నాడు. నిన్నటి దాకా స్వెటర్ వేసుకోలేదు ఏంటనుకున్నారా? స్వెటర్ వేసుకోడానికి ఇక్కడ పెద్ద పొయ్యి ఒకటి వెలిగించాను. అదిగో ఆ పెద్ద పొయ్యి వెలిగితే ఇంక మన స్వెటర్ అవసరం లేదు, దానికోసం అనమాట. ఈ మధ్యన మనకి మేకలే మేకలు మేకలే మేకలు తెగ ఉండేస్తున్నారు మేకలు. అలా ఉందండి పరిస్థితి. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి కొంత మొఖం చూపిస్తున్నాను. ఓకే అండి. ఈ బంగాళదుంపలు నేనే కోసాను, పొడుగ్గా కోసి వేస్తున్నాను అనమాట మేక మీద వేయడానికి. ఏమో వంకాయలు రెడీ చేసుకున్నాను. వంకాయ ఆపలేదు ఇవి, ఇప్పుడు వేపుతాను. ఇప్పుడు మీకు తెలియదు ఏముంది, ఇదైతే మేక ఉంది, అందులోను మేక ఉడుకుతుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత బయట పొయ్యిలో పెడతాను. అదండి మా పరిస్థితి. తనకైతే ఇంకో ఇవి అయినాయి. ఇంకా ఎసరెట్టాను, ఎసరు పొంగు వచ్చేస్తున్నాడు. ఇది ఏం చేస్తున్నాడంటే సొలోనా వండుతాడంట. ఏదో మరి అది నచ్చట్లేదు. నెంబర్ 1 వండుతున్నాడంట సుధాని సొలోనా వండుతాడంట. మేకనైతే పొయ్యిలెట్టేసాను. ఇది ఎసరే బియ్యం వేస్తాను. ఇప్పుడు పొయ్యిలెట్టాను కదా మొన్న. ఇదేనమాట బ్యాక్ పొయ్యి. కనపట్లేదు ఇది చీకట్లో. సామాన్లు ఇవన్నీ కడగాలి. ఇప్పుడు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. వీడు చూస్తే రొట్టెలు వేసుకుని కూర వండుకున్నాడు. రొట్టెలు వేసుకుని నా పని ఇవన్నీ కడగాలి. ఇప్పుడు ఇది పెద్దది ఉంది, ఆ చెట్టు ఉంది. ఈ కొన్ని కడిగేసాను గట్లు అయ్యని. మళ్ళీ ఏంటంటే ఈ లివర్ ఉంటుంది కదా, లివర్ పొద్దునకి ఇంకో చిన్న ముక్కల కింద కోసాను టిఫిన్లోకి. వీడు ఉన్నాడంటే ఎందుకు వేస్ట్ గా వీడు. ఆడి పని అదిగా రొట్టేసుకునే కూర వండుకోవడం తప్ప, కానీ ఊరంతా రారంటే రావట్లేదు. ఇప్పుడు చెప్తాను వీడి పని. ఈ సెట్ ఎలా కట్టాలి కదా బయటికి. ఇంకా ఆడవాళ్ళు తినేది ఉన్నది, అవి తీయాలి. ఈ మేకదే అంటే నూనె ఎట్టేస్తుంది తిన్నట్ల మీద. అందుకే వేడి నీళ్ళు కాస్తున్నాను. వేడి నీళ్ళు కాసి వేడి నీటిలో కడిగితే పోతున్నాయి అనమాట. అందుకే లేట్ అయిపోతుంది అది సామాన్. లేకపోతే 5 నిమిషాలు కడిగి పడేస్తాం మనం పటాపటమని. ఇవి మిగిల్చారు ఇంక ఈ పడేయటం అనమాట దుమ్ములు. వెళ్తున్నాయి కొల్లేసి అమ్మాయి కడుగుడు పొడుగుళ్ళు అయిపోయి. ఇప్పుడు ఎందుకు తగిలించానంటే పొయ్యిలన్నీ ఆరిపోయాం కదా. పొయ్యిలన్నీ ఆరిపోతే ఇంక మరి వచ్చేద్దాయి పరిగెట్టుకుని. కడిగేసాను వేడి నీళ్ళుకుని. మేకలు ఎవరు కోసేసుకున్నాను పొద్దున్నకి. పిండి కలిపేసాను పొద్దున్నకి. పొద్దున్నే మరి 3 గంటలు లెగాలి కదా. 11 అయిపోయింది టైం. అప్పుడే 11. ఇంకా బట్టలు ఉతుక్కున్నాను. ఈ మడతెట్టేసి దాన్ని తగిలించేసి ఇంకా వేసేస్తాను పక్క. ఇంకా సరుకు సామాన్ ఆడు పట్టుకెళ్తాడు. ఇప్పుడు ఆడు అక్కడ పడుకుంటున్నాడు అక్కడ వంటగదిలో. ఈ సెట్ ఎక్కడ ఆడేసాను, కడిగేసి ఇక్కడ పెట్టేసాను. ఇప్పుడు నెత్తొచ్చేసింది. ఇప్పుడు బట్టలు అన్నీ తగిలించేసామనుక అక్కడ పని అయిపోద్ది. స్వెటర్ పని లేదులే ఇప్పుడు. 3 గంటలు వేయాలబ్బా, 11 అయిపోయిందే. మరి ఎప్పుడు అవుతాయి ఏంటో మరి పనులే, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఈ బట్టలు నిన్న ఉతుక్కున్నాను. ఉతుక్కుంటే రాత్రి నిన్న ఆరలేదు. ఆరబోతే ఇందాక సందమట్టలు తీసుకొచ్చాను అనమాట. ఇంకా అప్పటికప్పుడు ఎవరు అట్టుకొచ్చారు పోలా మేకని. ఇంకా అప్పటికప్పుడు టప్పు ఇక్కడే కోసేసారు. కోతండి అన్నారు. ఉల్లిపాయలు ఇవన్నీ కోసేసుకో వెళ్ళి రెడీ. కానీ సట్టెలు నీళ్ళు అయ్యట్టే అని అన్నారు. ఎరా నిప్పులు పడుతున్నావా? కంటావేనేంటి? ఇంకా అన్ని రెడీ చేసుకుని ఇంక తీసుకొచ్చి ఇక్కడ ఆడేసాను అనమాట. ఇదిగోండి బొందు ప్యాంట్ జారిపోకుండా. ఇలా ఉన్న పరిస్థితి. ఆ పొయ్యిలు అది వంట పని ఎలాగున్నా కానీ పొయ్యిలు వెలిగించినప్పుడు మాత్రం వేడి వచ్చింది. బాగుంది పని ఎలాగున్నా కానీ. ఇలా ఉందండి నా పరిస్థితి. మరి ఏంటంటారు అసలు నీ కారణం? పాపం నా వీడియోలు చూసి చాలామంది జాలి పడుతున్నారు నా మీద. ఓకే అండి, చదివేస్తున్నాను, మీతో మాట్లాడతానే.
వేస్తున్నాను. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. 3:30 అయింది, లేచి వచ్చాను. ఇప్పుడు టిఫిన్లు చాలా ఉండాలి. మేకలు ఎవరు వండాలి, గరిచి కొట్టాలి, పశువులు వండాలి, గవాచాలు ఎట్టాలి, పాల్టీ ఎట్టాలి. ఇప్పుడు ఇంకా పనిలో ఉంటాను నేను. టఫ్ అని వీడియో తినాక ఇవన్నీ చేసేసిన తర్వాత తీస్తాను. వడ్డింపుల సెక్షన్లో అయిపోయి అంటే చాలా రకాలు ఉన్నాను. ఇంకా నా రకాలని చెప్పలేను. ఇంకా పొద్దున్న ఎప్పుడు లేచాను చూసారు కదా, 3:30 ఎండ వచ్చేసింది. 3:30 అంటే 7 అయిపోయింది టైము. ఇంకా ఈ సామాన్లన్నీ కడగాలి. ఇప్పుడు ఈ సామాన్లన్నీ కడగలు ఇక అక్కడ ఉన్నాయి, దీని మీద ఉన్నాయి, ఇంక తినేది కింద ఉన్నాయి. వాడి కోసం తీసాను అనమాట. గరిసె అంటే అదే ప్రాబ్లం. ఇంకో గరిసె ఆడే మిషన్ ఇది, దీంట్లో ఆడేదంటారు అని. షాయ్ ఆడ ఒంటిపాలు వేసి తాగేస్తున్నాడు టీ. గుర్స్ పెట్టుకున్నానంటే మొత్తం చేతులు పని చేయట్లేదు. నా ఐస్ కట్టేసినట్టు అయిపోయినాయి. అంటే పాలు గోరి ఉన్నది, ఇంకా ఇక్కడ ఒంటి పాలు గోరి, అది కడగాలంటే ఇది ఉండాలి, ఈ వేడి నీళ్ళు ఉండాలి, లేకపోతే జిడ్డుగా పట్టుకుని వదలలేదు అన్నమాట. మళ్ళీ తర్వాత ఇప్పుడు నేను ఇవన్నీ చక్కబడినప్పటికి 8:30 9 అవుతుంది. మళ్ళీ వంట స్టార్టింగ్ అనమాట. టీ తాగేసిన తర్వాత కచ్చడ మొత్తం నిండిపోయింది. ఇంకా పుచ్చబంతనే కచ్చడా ద్వారా అన్నారు. ఇంకా వెళ్ళానమాట. కచ్చడా వచ్చాము కూర మీద అట్టుకెళ్ళి 8 డబ్బాలు. వచ్చిన వెంటనే ఏంటి చేపలు ఎట్టుకొస్తానన్నారు. చేపలు ఎట్టుకొస్తారని నేను ఏం చేయను, ఉల్లిపాయలు లేవు ఇందులో. ఉల్లిపాయలు ఏమో ఆడలు పట్టుపోరు అని చెప్తే చేపలు ఎట్టుకొస్తారు కదా అనుకుని చూస్తున్నాను నేను. ఇంకా 10 అయిపోయింది, 10 నిమిషాలు అయింది. ఇప్పుడు అన్నారు బిర్యానీ ఉండమన్నారు 4 కోళ్ళు. ఇప్పుడు తీసాను, ఇంకో వేడి నీళ్ళు వేసాను కోళ్ళు కింద మంట ఆడుతున్నాను. ఇంతకని ఇంకో ఈ వేడి నీళ్ళు అయితేనే కానీ ఐస్ పోదు. మరి 12, 11:30, 12 గంటలకే అన్నం అడిగేస్తారు. ఇప్పుడు ఇంకేం చేయను. ఇంకా అందుకే ఇంకా కోసుకుంటాను. బంగాళదుంపలు వేపాలి, వంకాయలు వేపాలి, ఇంకా అన్నీ ఇంకా అందుకే నేను స్టార్ట్ చేశాను. ఇంకా ఓకే స్టార్ట్ ఉంది. అన్నం తినేసి పునః ఒక అరగంట నిమ్మలిద్దాము. 2:30 గబాస పెట్టాలి కదా ఇంకా అనేసి అనుకున్నాను. 2 అయింది, పర్వాలేదు, ఒక అరగంట రెస్ట్ దొరికింది అనుకున్నాను. కరెక్ట్గా అన్నం ప్లేట్లో పెట్టుకుంటున్నాను. చూడండి సరే. ఈ కబోర్డ్లో సామాన్ అంతా లాగేసి బయటికి ఇగో ఇవన్నీ పడేయాలి ఇప్పుడు. సామాన్లు ఆడేసాను. బయట పడేసినప్పటికీ కత్తర్ నుంచి వచ్చిందో బండి. అయ్యో మళ్ళీ నూనె కొరత ఒకటి, పంచదార ఒకటి, బియ్యం ఒకటి వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ కబోర్డ్లు పెట్టాలి. ఇవన్నీ కింద ఇవన్నీ పోవాలన్నమాట. ఈ పై ఏమో నూనె, ఇవేమో పంచదార, బియ్యం, ఇవన్నీ ఇంకా ఫుల్ ఇంకా కిచెన్ అంతా ఇవన్నీ బయట పడేసి. ఇంకా ఇదేదో కొండలా ఉంది ఏంటి వెరైటీగా, ఇది ఉంచుదాను ఎందుకైనా మంచిది. ఇంకా పడేతాను. ఇంకేం చేయను, ఇంకా ఆవేశం వస్తుంది. ఇంకా ఇవన్నీ దింపినప్పటికి, సామాన్లు దింపినప్పటికి. అయితే పాల డబ్బాలను నూనె డబ్బాలు లోపల సదిరేసాను. ఇంకా బియ్యం బస్తాలను, పంచదార బస్తాలు ఉన్నాయి, అవి అలాగే సదురుతాను. సరే మరి అయితే నేను ఓకే మరి ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఓకేండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేండి, బాయ్ బాయ్ అందరికీ, జై హింద్.